వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు స్వతంత్ర మిడ్ డే డిబేట్. సినీ పరిశ్రమ పేరు చెబితే అమ్మాయిలు అమ్మో అనే పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నో కళలతో ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసే అమ్మాయిలను ఎక్స్‌ప్లాయిట్ చేసుకోవాలనే ప్రబుద్ధులు ఎక్కువగా కనిపిస్తున్నారు. అందరూ కాకపోయినా వరుస సంఘటనలు మాత్రం సినీ ఇండస్ట్రీలో పాడుబుద్ధిని బయటపెడుతూ ఉన్నాయి. రాజ్ తరుణ్ నుంచి హర్ష సాయి వరకు రోజుకో సినీ సెలబ్రిటీపై ఏదో ఒక రకమైన విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఒకరు ప్రేమ పేరుతో మోసగించారంటే మరొకరు లైంగికంగా వేధించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇంతకీ సినీ ఇండస్ట్రీలో అమ్మాయిలకు రక్షణ లేదా? సెలబ్రిటీ హోదాను అడ్డపెట్టుకుని సినీ ప్రముఖులు అమ్మాయిలను లోబర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారా? మలయాళ ఇండస్ట్రీలోలా టాలీవుడ్కు రావాలనుకునే మహిళలకు సపోర్ట్ లభిస్తుందా? ఇదే అంశాన్ని గురించి ఇవాళ మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. అయితే అసలు రంగుల ప్రపంచంలో ఏం జరుగుతోంది? మొన్న హర్ష సాయి, ఇవాళ జానీ మాస్టర్, రాజ్ తరుణ్, మాలీవుడ్లో చూసుకుంటే హేమా కమిటీ వేశారు. అసలు ఏం జరుగుతోంది రంగుల ప్రపంచంలో? అయితే ఇదే అంశాన్ని చర్చిద్దాం ఇవాళ డిబేట్లో. అయితే మనతో పాటు ఉన్నారు స్టూడియోలో బోసు కంచర్ల, జనసేన స్పీకర్, ప్యానెల్ మెంబర్. హలో అండి. హలో. చెప్పండి బోసు, ఫస్ట్ మీరు ఇండస్ట్రీలోనే ఉన్నారు. జనసేన కంటే ఫస్ట్ ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? అందరికి నమస్కారం అండి. అయితే మీరు చెప్పిన ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఇండస్ట్రీలోనే ఎందుకు ఇలా జరుగుతుందనే దానికి నేను టోటల్గా వ్యతిరేకిస్తానండి ఆ స్టేట్మెంట్కి. ఎందుకంటే ఒక్క ఇండస్ట్రీలోనే కాదు, మీరు చూస్తే బయట కూడా విడాకులు జరుగుతుంది కదా. ఇప్పుడు విడాకులు కానీ లేకపోతే ఎక్స్ట్రా మెటీరియల్ అఫైర్స్ కానీ, అది ఈవెన్ ఇండస్ట్రీ సంబంధించకుండా కంపెనీలో జరుగుతుంది. మీ కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం, అంటే ఇంతకుముందు ఉండేది ఉమెన్ హెరాస్మెంట్ సెల్ అని ఒకటి ఉంటుంది. ప్రతి కంపెనీ వాళ్ళ కంపెనీలో ఒక కమిటీ ఉండాలి ఉమెన్ హెరాస్మెంట్ సెల్ అని. దానికి ఒక మెయిల్ ఐడి, టోటల్ ఇద్దరు ఇండిపెండెంట్ డైరెక్టర్స్, ఒక డైరెక్టర్స్ అపాయింట్ చేసి ఉండాలి. అంటే నాట్ ఓన్లీ ఇండస్ట్రీని కాదు, ప్రతి చోట పనిచేసే ప్రతి చోట అమ్మాయిలకి రక్షణ ఇవ్వడం అనేది ఉద్దేశంతో అది కంపెనీస్ యాక్ట్ ఇండియాలో ఉన్న ప్రతి కంపెనీకి అప్లై అవుతుంది. అది నా ఉద్దేశం ఏంటంటే అండి, ప్రతి చోట ఉంది ఇది, ఒక చోటనే కాదు. ఉమెన్ హెరాస్మెంట్ అనేది హ్యూజ్ నెంబర్స్. ఇప్పుడు మెన్ కూడా హెరాస్మెంట్ ఉంది, కానీ కంపేర్ టు దట్ ఉమెన్కి చాలా ఎక్కువ ఉంటుంది. 99% ఉమెన్స్ హెరాస్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడో ఒక చోట ఒకళ్ళిద్దరు అమ్మాయిలు హెరాస్ చేసిన మాట వస్తుంది, కానీ బట్ 99% ఉమెన్కే ఎక్కువ హెరాస్మెంట్ వస్తుంది. కాబట్టి మనం నిర్భయ యాక్ట్ కావచ్చు, ఉమెన్ హెరాస్మెంట్ కమిటీ కావచ్చు, లేదా ఇప్పుడు జరుగుతున్న ఇష్యూస్ వల్ల ఇంకేదైనా కొత్త యాక్ట్ తీసుకొస్తారు. ఎందుకంటే మీకు వరకట్న వేధింపులకి ఉమెన్ ఫేవరెటిజంగా ఉన్న ఒక సెక్షన్ కూడా ఉంది, 398 సెక్షన్. దాని ప్రకారం కావచ్చు. ఉమెన్కి ఫేవరెట్ అంటే ఉమెన్ రక్షణ కోసం రకరకాల మనం ఎన్ని పెట్టినా కానీ మన సనాతనంగా ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి, వెళ్తానే ఉన్నాయి, ఉమెన్ ఎంపవర్మెంట్ జరుగుతూనే ఉంది. బట్ స్టిల్ మనం ఎక్కువ ఏం చూస్తున్నామంటే సినిమా ఇండస్ట్రీ అనేది అట్రాక్టివ్ అయిపోయింది. అంటే వాళ్ళందరూ సూపర్ మ్యాన్లు, సినిమాలో ఉండే వాళ్ళందరూ గొప్ప మనుషులు, వాళ్ళ క్యారెక్టర్లు సూపరు, వాళ్ళు సూపర్ స్టార్లు లేదా మెగాస్టార్లు. సో ఇవన్నీ మనకి సామాన్య జనాల్లో ఒక రకమైన అట్రాక్షన్ ఉండేసరికి ఇక్కడ చీమ చిట్టుకుమన్నా అంటే చిన్న విషయానికి కూడా మోర్ అట్రాక్టివ్ అయిపోతున్నావు, మోర్ అటెన్షన్ అయిపోతున్నావు. అదర్వైజ్ ఇలాంటి ఇన్సిడెంట్సే బయట కోకొల్లలు కంపెనీలో కావచ్చు, పర్సనల్ ఇష్యూలో కావచ్చు, చాలా ఉన్నాయి. సో నేనేమంటానంటే అండి, మనం ఏదైతే ఇష్యూ జరుగుతుందో అది సినిమా ఇండస్ట్రీకి ఆపాదించకుండా అది ఇండివిజువల్ ఇష్యూగానే చూడమనేది మా ఒపీనియన్. అది కెనాట్ బి సీన్ యాజ్ ఏ ఇండస్ట్రీ రిలేటెడ్, దానివల్లే జరుగుతుందనే దానికంటే కూడా ఆ పర్సన్స్ మధ్యలో ఉండే రిలేషన్షిప్ వల్ల జరిగిన మిస్అండర్స్టాండింగ్ కావచ్చు, అడ్వాంటేజ్ కావచ్చు, డిసడ్వాంటేజ్ కావచ్చు. అంటే నీ అడ్వాంటేజ్ తీసుకుని ఇలా వాడామనే దానికి ఓన్లీ ఇండస్ట్రీనే కాదండి, ఆ ఇద్దరి మధ్య ఉండే రిలేషన్. ఇప్పుడు జానీ మాస్టర్ గారి కేసులో ఏమైంది, 6 years అండి. ఇప్పుడు 2018 నుంచి జరుగుతుంది. వై టుడే? ఈ 18 yearsలో జరిగినప్పుడు ఎక్కడో చోట చేయొచ్చు కదా, ఈ రోజే ఎందుకని? బికాస్ ఆ రిలేషన్షిప్లో ఎక్కడో మిస్అండర్స్టాండింగ్, ఎక్కడో ఒకళ్ళు అంటే వీళ్ళకి ఏదో కావాలనుకున్నారో జరగలేదు, లేదా అవతలకి ఏదో కావాలన్నా జరగలేదు. సో ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ టైం. అంటే ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ద ఇండస్ట్రీ. సినిమా ఇండస్ట్రీలో స్టార్టింగ్ నుంచే ఉండాలి. సో బట్ ఇక్కడ అట్రాక్షన్ ఎక్కువ ఉండడం వల్ల, పీపుల్ అటెన్షన్ ఎక్కువ ఉండడం వల్ల ఇది మోర్ మీడియా అటెన్షన్ ఎక్కువైపోయింది. అంటే మీరు చెప్పినట్టు సినీ ఇండస్ట్రీలోనే ఎందుకు అంటే ప్రతి ఇండస్ట్రీలో ఉంటుంది, కాకపోతే వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత సెక్సువల్ హెరాస్మెంట్ భరించడం కానీ అలాంటిది జరుగుతుంది. ఇక్కడ అలా కాదు, అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి ఎక్స్‌ప్లాయిట్ చేయటం అన్నది జరుగుతోంది సినీ ఇండస్ట్రీలో. ఈవెన్ బయట కూడా ఉంటుంది మేడం. సినిమాలోనేమో అవకాశం ఇస్తామని, కంపెనీలోనేమో ప్రమోషన్ ఇస్తానని,
మీరు ఇంకొక చోట ఎక్కడైనా చేస్తే మీకు మంచిగా ఏదైనా డబ్బులు ఇస్తానని. ఎక్కడో చోట ఏదో ఒక ఎక్స్ప్లోటేషన్ ఉంటుంది. ఎక్స్ప్లోటేషన్ అయ్యేది ఎవరైతే ఉన్నారో ఉమెన్ మోర్ అవేర్నెస్ ఉండాలి. ఆ అవేర్నెస్ దాని ప్రకారం వాళ్ళు అవతల వాళ్ళు నన్ను ఎక్స్ప్లోర్ చేస్తున్నారా లేకపోతే నిజంగానే వస్తుందా అనే దగ్గర ఇండస్ట్రీలో ఏమైపోతుందంటే ఈ తలుకు బెలుకులు, ఆ ఫ్రీడమ్, ఫ్యాండమ్ ఇవన్నీ చూసి అమ్మాయిలు నాకు అది వస్తుంది, నేను లొంగిపోతే నాకు అప్పుడు ఆ ఫ్యాండమ్ ఎంజాయ్ చేస్తానే ఒక మిస్కన్సెప్షన్లోకి వెళ్ళిపోయి ఎక్కువ మంది ఎవరో మాయ మాటలు చెప్పే వాళ్ళ దానికల్లా వెళ్తున్నారు. అది సినిమా ఇండస్ట్రీలో అవుతుంది. ఈవెన్ కంపెనీలో కూడా ప్రమోషన్ ఇస్తానన్నప్పుడు బయట కూడా వచ్చినాయి కదండి కేసులు. కంపెనీలో కూడా ఎన్ని హెరాస్మెంట్ కేసులు బయటకు వచ్చినాయి. దానికని సపరేట్ సెల్లే పెట్టారు. ఉమెన్ హెరాస్మెంట్ సెల్ అనే కమిటీయే ఉంటుంది సపరేట్గా. అంటే ఎందుకు ఇన్ని కేసులు ఉండబట్టే పెట్టారు. సేమ్ వే బయట కూడా ఏదైనా డ్యాన్స్ క్లాసులు ఎక్కడో చేయించేవాళ్ళు లేదా ట్యూషన్ దగ్గర అని చెప్పి ఎవ్రీవేర్ కేసెస్ ఆర్ దేర్. అదేంటంటే మనం మోర్ అవేర్నెస్ క్రియేట్ చేసి, అంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని ఈ మధ్య మనం వింటా ఉన్నాం చిన్నప్పటి నుంచే. సో దట్ షుడ్ బి దేర్. మోర్ అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఈ చిన్న చిన్న వాటికి లొంగకుండా ఉమెన్ అనేవాళ్ళు మరీ టూ మచ్ ఆఫ్ రెబల్నెస్ కాకుండా ఎవరో మంచి వాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ముందే ఊహించుకొని ఒక లిమిట్ ఉమెన్ సైడ్ నుంచి ఉండాలి. అలాగే అబ్బాయిలు కూడా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి కఠినంగా శిక్షించేలాగా చట్టాలు రెండు ఉంటే ఖచ్చితంగా చేంజ్ ఉంటుంది దీంట్లో. అంటే ఈ మధ్య ఎక్కడికక్కడే పుట్టగొడుగుల్లా ప్రతి వాళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేసేస్తున్నారు. ఆ యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న బిగ్ వర్డ్ యూజ్ చేస్తున్నారు. వాళ్ళు హీరోలు అయిపోతున్నారు. అంటే ఆ హీరోలకి వీళ్ళందరూ అట్రాక్ట్ అయిపోతున్నారు. వ్యూస్ అండి, దాంట్లో మీకు నెంబర్ ఆఫ్ వ్యూస్ వస్తాయి చూసారా, దట్ బికేమ్ ఏ పారామీటర్ నౌ. ఓకే, ఆ వ్యూస్ కూడా ఇప్పుడు ఫేకే కదా. వ్యూస్ పెంచడానికి కూడా ఒక టీం ఉంటుంది. అది ఒరిజినలా కాదా తెలియట్లేదు. ప్రతి వాళ్ళు ఒక హీరో అయిపోతున్నారు. యూట్యూబ్ స్టార్ట్ చేసిన ప్రతి వాళ్ళు హీరో అయిపోతున్నారు. ఆ హీరోయిజాన్ని చూసి జనాలు అట్రాక్ట్ అయిపోవటం, జనాలు మోసపోవటం. అంటే దీన్ని మనం ఎలా చూడాలంటారు? అంటే ఒక సర్టెన్ గైడ్ లైన్స్ ఏమైనా గవర్నమెంట్ పెట్టాలంటారా? మీరు గమనిస్తే మంచి ప్రశ్న అడిగారు ఇందాక. అంటే ఒక 1 month 2 months బ్యాక్ సెబీ ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది, మీకు గుర్తుండే ఉంటుంది. ఇన్ఫ్లుయెన్సర్స్ ఈజ్ ఎంటైర్ పీపుల్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఫిన్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఫైనాన్షియల్ రిలేటెడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువైపోయి స్టాక్ మార్కెట్లో పెట్టండి, ఇందులో పెడితే మీకు ఈ అప్లికేషన్ వాడితే మీకు ఎక్కువ రోజుకి 10,000 ఇన్కమ్ వస్తుందని చెప్పి ఈ మధ్యకాలంలో ఈ లోన్ అప్లికేషన్స్ అని చెప్పి ఇలాంటివి చాలా వచ్చినాయి బయట. ఇన్ని రావడం వల్ల ఏమైందంటే చాలామంది డబ్బులు పోగొట్టున్నారని చెప్పి సెబీ ఒకటి చెప్పింది. ఇఫ్ ఎనీబడి అంటే ఈ ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, మీరు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి దానికి సంబంధించి నేను ఎవరికైనా మోసం జరిగితే మిమ్మల్ని శిక్షిస్తామనేది డైరెక్ట్గా సెబీ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మీకు ఐడియా ఉందో లేదో తెలియదు. ఎవరైతే మీ ప్రేక్షకులకి నేను చెప్తాను, గూగుల్ చేసి తెలుస్తుంది. సెబీ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది, బాబు ఫిన్ ఇన్ఫ్లుయెన్స్ మీ వల్ల ఎవరికైనా అన్యాయం జరిగి మీ వల్ల డబ్బులు పోతే మిమ్మల్ని మేము జైల్లో వేస్తాము అని చెప్పి డైరెక్ట్గా చెప్పేశారు. అప్పటి నుంచి మీరు గమనిస్తే ఈ మధ్యకాలంలో ఇన్వెస్ట్మెంట్ చేయమనడం కానీ, డబ్బులు సంబంధించి ఈ స్టాక్ మార్కెట్ కొనడం అనేది తగ్గింది ఒకప్పుడుతో పోల్చుకుంటే. ఓన్లీ ద రిజిస్టర్డ్ పీపుల్ విత్ సెబీ షుడ్ ఏబుల్ టు టెల్ యూ, అదర్వైజ్ మిగతా వాళ్ళు ఎవరు చెప్పడానికి లేదు అన్నట్టు ఒక రూల్ తీసుకొచ్చిందండి. సేమ్ వే ఇప్పుడు మనకి కన్జ్యూమర్ కోర్టులు ఉన్నాయండి. ఒక ప్రొడక్ట్ నాకు సరే బాగాలేదు అంటే మనం వెళ్ళి కన్జ్యూమర్ కోర్టులో వేసి దాని తగ్గట్టు పరిహారం పొందొచ్చు. సేమ్ వే ఎవరైతే ఇప్పుడు హర్ష సాయి గారు రీసెంట్గా దాని మీద ఒక మధ్యలో పెద్ద డిబేట్ గారు డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. అయితే ఇప్పుడు మనతో సినీ నటుడు, నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు గారు జాయిన్ అవుతున్నారు. చిట్టిబాబు గారు నమస్కారం అండి. నమస్తే బా, నమస్తే. అయితే ఇప్పుడు మొన్నంతా రాజ్ తరుణ్ కేసు అండి. 2 రోజుల వరకు జానీ మాస్టర్ గారు, ఇప్పుడు హర్ష సాయి. అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతోందండి? ఇండస్ట్రీలో అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదమ్మా, సమాజంలో అన్ని రంగాల్లో జరుగుతుంది ఇది. ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అవ్వచ్చు, మొన్న కర్ణాటక కలకట్టాలో కూడా చూస్తాం, డ్యూటీలో ఉన్న డాక్టర్ని హాస్పిటల్లో, అలాగే కన్స్ట్రక్షన్ ఏరియాల్లో జరగంది లేదు. సమాజంలో ఈ ఎక్కడెక్కడ జరుగుతా ఉంది. ఇప్పుడు కొంచెం పేటరేగిపోయింది అన్ని రకాల. అంటే చిట్టిబాబు గారు ఒక్క నిమిషం అండి. చిట్టిబాబు గారు, సమాజంలో జరుగుతోంది, సమాజంలో జరుగుతున్నవి జనాలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వరండి. ఇప్పుడు సెలబ్రిటీ లైఫ్లు చూసుకొనే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో సెలబ్రిటీలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి అన్నది ఇక్కడ అంశం అండి. వాళ్ళని చూసి చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సినిమాలను బట్టి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అంటే ప్రతి హీరో సినిమాలో న్యాయం, ధర్మం, తల్లి, తండ్రి, కొడుకు, గౌరవం, ఉపాధ్యాయులు ఇవన్నీ మాట్లాడతారు సినిమా ఫీల్డ్లో. హీరోలకే ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ మరి అందరూ హీరోలకు ఉండే ఫ్యాన్సే. సినిమాల్లో ప్రతి హీరో మంచి చెప్తాడు, సామాజిక స్పృహతో చెప్తాడు, అన్నీ ఉంటాయి. కనుక సినిమాల వల్ల ఏదో వినేస్తారు, దాని ప్రకారం ఫాలో అయిపోతారు అనేది ఒకటి భ్రమ తప్పితే ఒకటి కాదు. సినిమాలు ఓన్లీ ఎంటర్టైన్మెంట్గా చూస్తారు ప్రజలు. దాన్ని
దాన్ని ఇన్ఫ్లుయెన్స్ గానే వాళ్ళ బాటలో నడవాలని ఎవరు అనుకోరు. కనుక ఈ సమాజంలో ఉన్న దుర్మార్గ లక్షణం ఇవాళ ప్రతి సమాజంలో ఆడ మగ ఉన్నంతకాలం ఆ మగవాడు ఒక ఆడదాన్ని అందాన్ని అంగత్వాన్ని ఆరాధించే మగవాడు ఒక పక్క అయితే అనుభవించాలని కోరుకునే క్షుద్ర మృగాలు మరో పక్క ఉంటారు. అలాగే ఆడవాళ్ళలోనూ చక్కటి జీవితాన్ని ఆలోచనలతోటి కలిసి మంచి మనిషితోటి ఉండాలి అని ఒకళ్ళు అనుకుంటే, ఇంకొకళ్ళు అతని పరిస్థితిని స్థితిగతులు చూసి అతని లోపట్టుకోవాలని చూసే ఆడవాళ్ళు ఉన్నారు. సో సమాజంలో రెండు వైపులా ఇలాంటి దుర్గుణాలు ఉన్నాయి. కనుక ఒక సినిమా ఫీల్డ్ అని చెప్పొద్దు. సినిమా ఫీల్డ్ ఈజ్ నథింగ్ బట్ అనే రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్ ద సొసైటీలో జరిగేదాని రిఫ్లెక్షన్ తప్పితే ఇక్కడ మేము సినిమాల మీద సృష్టిస్తే దాన్ని ఫాలో అవడం కాదు. ఇది సొసైటీ జస్ట్ దర్పణం అంతే. సొసైటీ యొక్క దర్పణం ఇది తప్పితే సినిమా అని ప్రత్యేకంగా మీరు సినిమా అని లాగి సపరేట్ చేయడం అవసరం లేదు. బికాస్ ఇట్స్ ద గ్లామర్ ఫీల్డ్. చిన్న విషయం అయినా పబ్లిక్ వెళ్ళిపోతుంది. రాజకీయాలు, సినిమా ఫీల్డ్ డైరెక్ట్గా పబ్లిక్ తోటి ఇంటరాక్షన్ ఉన్న ఫీల్డ్లు ఈ రెండే. ఇప్పుడు అంబానీ అదానీ వాళ్ళు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎవరు పట్టించుకోరు. కొన్ని కోట్ల ఐశ్వర్యులు వంతులు వాళ్ళు పట్టించుకోరు. అందాని ఓహో ఈయన అంబానీ అంటారు. అదే సినిమాల్లో చిన్న 4 వేషాలు వేసిన రోడ్డు వెళ్తూ ఉంటే కూడా ఏగపడతారు, ఫోటోలు కూడా తిప్పుతారు. సో సినిమాకు ఉన్న గ్లామర్ అది. ఆ గ్లామర్ వల్ల దీన్ని ఓవర్ ఫోకస్ చేసి మాట్లాడితే అంటే దాన్ని కరెక్ట్ సమర్థించడం కాదు. అది కరెక్ట్ సినిమాని ప్రత్యేకించి చెప్పద్దు. సినిమాని మాత్రం సపరేట్ చేసి అది అక్కడక్కడే ఏదో దుర్మార్గం జరుగుతున్నట్టు మిగతా మాట్లాడద్దు. ప్లస్ వాళ్ళు జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది? చట్టాల్లో సరైన మార్గాలు లేవు. చట్టాల్లో ఏముంది? చట్టంలో శిక్షలు ఏమున్నాయి? వాడు బెయిల్ తేవచ్చు, వాడికి హ్యూమన్ రైట్స్ కమిషన్లు వస్తాయి, ఇంకొకళ్ళు వస్తారు, వాళ్ళకి అండగా నిలుస్తారు. ఇలాంటి దుర్మార్గాలు చేసే వాళ్ళకి కఠిన శిక్షలు ఉండాలి. మోసం చేసే ఆడవాళ్ళు అవ్వచ్చు, మోసం చేసే మగవాళ్ళు అవ్వచ్చు. ఇక్కడ జెండర్ వ్యత్యాసం చూడకుండా నిజాయితీగా నిజం చూడాలి. ఒక దాంట్లో అమ్మాయి తప్పవచ్చు, ఒక దాంట్లో అబ్బాయి తప్పవచ్చు. రైట్. ఒక్కసారి జయరామ్ గారితో మాట్లాడదాం. చిట్టిబాబు గారు, జయరామ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. అయితే ఈ ఇష్యూ సినీ ఇండస్ట్రీలో అన్నది శ్రీరెడ్డి దగ్గర నుంచి నడుస్తోందండి, కొన్ని సంవత్సరాల నుంచి. ఇప్పటికీ కూడా మొన్న ఝాన్సీ గారు మాట్లాడుతూ కూడా సర్టెన్ గైడ్ లైన్స్ ఇంకా రాలేదు, ఇంకా లేవు అని ఝాన్సీ గారు చెప్తున్నారు. ఇంకా దీన్ని ప్రక్షాళన చేస్తూ ఉన్నామని చెప్పారు. మరి ఇంత జరుగుతున్నా కూడా అప్పటి నుంచి ఇష్యూ ఉంటే కూడా ఇంకా గైడ్ లైన్స్ లేవు, ఇంకా దీన్ని ఇంప్లిమెంట్ చెయ్యాలి అని అంటాన్ని మనం ఎలా చూడాలంటారండి? అంటే ఒకటండి, దీంట్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు ఒక సినిమా ఇండస్ట్రీనా లేకపోతే ఇంకొక ప్లేసా అనేది కాదు, కానీ వాస్తవికంగా చెప్పాలంటే అన్ని ప్లేసులలో ఇది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ అనేసరికి ఇక్కడ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది. సెలబ్రిటీస్ ఉంటారు, ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది. ఆ జనాలకు కూడా ఈజీగా అర్థమవుతుంటుంది. జనాలు కూడా ఫలానా సెలబ్రిటీ ఇలా అనే విషయాన్ని వాళ్ళు ఆలోచిస్తుంటారు, మాట్లాడుకుంటారు. కానీ మిగతా వాళ్ళ విషయానికి వస్తే ఎవరు ఆలోచించారు, మాట్లాడరు. ఎందుకు ఈ సెలబ్రిటీ విషయం లోపల అంత అనుకుంటుంది? పొలిటీషియన్స్ కావచ్చు, లేకపోతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు. ఎందుకు వస్తుందంటే, మా అభిమాన హీరో ఇలా ఉండాలి, మా అభిమాన హీరోయిన్ ఇలా ఉండాలి, ఇలా ఉంటారు కాబట్టి మేము అభిమానిస్తున్నాము. సో అనేది వీళ్ళు ఉన్నదానికంటే ఎక్కువగా వాళ్ళ గురించి ఎక్కువగా ఊహించుకుంటారు. ఆ ఊహించుకున్న దానికి ఎప్పుడైతే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు డెఫినెట్ గా అది బాధతోనే ఉండొచ్చు, లేకపోతే క్యూరియాసిటీతో ఉండొచ్చు, లేకపోతే నీచంగా ఉండొచ్చు. ఎక్కువగా పబ్లిసిటీ వస్తుంది. ఆ పబ్లిసిటీ అనేది ఇక మంచా చెడా అనేది ఇక ప్రధానం. అంటే మిగతా వాళ్ళకి ఎందుకు పబ్లిసిటీ రావడం లేదు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఎందుకు పబ్లిసిటీ ఇంత వస్తుంది అంటే, ఇక్కడ సినిమా ఇండస్ట్రీ అనేది చాలా ఈజీ అయిన సాధనము, స్ట్రాంగ్ సాధనం. అంటే మనుషుల లోపల తొందరగా ఒక విషయాన్ని బ్రెయిన్లోకి ఎక్కించాలంటే సినిమా అనేది చాలా సులువైన సాధనము, బలమైన సాధనం కూడా. అంటే ఎవరికైనా కూడా తొందరగా అర్థమవుతుంది సినిమా ద్వారా. అయితే ఆ అర్థమయ్యే విధానం లోపల ఇక్కడ మంచి కంటే చెడు ఎక్కువగా కనిపిస్తుందా, చెడు కంటే మంచి ఎక్కువ కనిపిస్తుందా అంటే దీన్ని ఎవరం చెప్పలేము. అంటే ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ మీరు శ్రీరెడ్డి అన్నారు, శ్రీరెడ్డి విషయానికి వచ్చినప్పుడు కానీ శ్రీరెడ్డి అనే వ్యక్తి మొదటి వ్యక్తి కాదు, చివరి వ్యక్తి కాదు.
శ్రీరెడ్డి అనే వ్యక్తి ఇంతకంటే ముందు కూడా ఆరోపించిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు కూడా ఆరోపిస్తున్న వాళ్ళు ఉన్నారు. సో కోలీవుడ్ లో నిన్నటి చూడండి, మలయాళం ఇండస్ట్రీ లోపల ఎంత ఒక కమిటీ వేయడము, ఆ కమిటీ లోపల జరుగుతున్న విషయాలు కానీ అక్కడ తీస్తున్న నిజాలు కానీ డెఫినెట్ గా బాధ కలిగించేటివే. దాని లోపల అనేక మంది సినిమా తారలు ఇన్వాల్వ్ అవ్వటము, అనేక మంది మీద ఆరోపణలు రావటము, దానికంటే ముందు మీటూ ఉద్యమం రావటం, మీటూ అనే దాన్ని కూడా మనం చూసాం. అంటే ఇది ఒక సినిమా ఇండస్ట్రీకి ఎందుకు ఇంత ట్రోల్ అవుతుంది, సినిమా ఇండస్ట్రీ ఎందుకు బదనాం అవుతుంది అంటే సినిమా ఇండస్ట్రీ పైన జనాలకు ప్రేమ ఉంది, సేమ్ టైం క్యూరియాసిటీ ఉంది. వాళ్ళ జీవితాలలో జరిగే వాటిని తెలుసుకోవాలనేది క్యూరియాసిటీ. సో మా అభిమాన హీరోయిన్లు ఏం చేస్తున్నారనే దాని మీద ప్రేమ, ఆ రెండు కలిపితే అసహ్యంగా మారిపోవడానికి కూడా పెద్ద ఎక్కువ టైం ఏం పట్టదు. రైట్ అండి. అయితే బోసు గారు, ఇందాక సార్ చెప్పినట్టు ఇది రంగుల ప్రపంచం, మీరు అన్నట్టు ఇన్ఫ్లుయెన్సర్ అనే వర్డ్ వాడుతూ ఉన్నారు. మరి అంత ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న వర్డ్ వాడినప్పుడు అంటే అందరికీ ఆదర్శంగా ఉండాలని వాళ్ళని చూసి ఫాలో అవుతూ ఉంటారు. ఫాలోవర్స్, యూట్యూబ్లో ఫాలోవర్స్ అనే వర్డ్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళని చూసి డెఫినెట్గా ఫాలో అవుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాలి కదా. మరి అది పర్సన్ టు పర్సన్ డిపెండ్ అవుద్దండి. ఏ తప్పు చేశాడో ఏ తప్పు చేయలేదు అనేది ఇష్యూ వచ్చేదాకా మనకు తెలియదు. ఇప్పుడు మనం ఒకరి గురించి చాలా పెద్ద గొప్పగా ఆలోచిస్తాం. అంతెందుకు మన కర్ణాటకలో ఆ హీరో గారు చేసిన ఒక నిర్వాహకం ఏదైతే ఉందో అప్పుడు దాకా అతను పెద్ద హీరో, మాస్ హీరో అని చెప్పి ఎంతమంది ఫాలో అయ్యారు. సో అతను ఆ తప్పు చేశాడు లేదనేది ఏ సందర్భంలో జరిగింది, ఎప్పుడు జరిగిందంటే వాళ్ళ వైఫ్కి అతను ఏదో రాంగ్ మెసేజ్ పంపిస్తానని చెప్పి తీసుకొచ్చి చంపేసామనేది దర్శన్ గారు జరిగిన ఇష్యూ. మనకి ఆల్రెడీ పెద్ద సంచలనం అయింది. సో అతను మంచా చెడు అనేది తెలియదండి. ఫాలోవర్స్ ఎలా ఉంటారంటే ఆ టైంలో అతను మనకు స్క్రీన్ మీద కనబడ్డా, అతను చేసే విధానం ఎలా ఉంది ఆ స్క్రీన్ అంటే మీద. ఇప్పుడు మీరు అంటున్నారు మంచి చెడు తెలియదని. హర్ష సాయి విషయంలో ఆయన ఇలా చేశాడు, ఒక అమ్మాయిని ఎక్స్ప్లాయిట్ చేశాడు అని చెప్పినా కూడా ఫాలోవర్స్ లేదు, మా హీరోనే. కరెక్ట్ అండి, కానీ ఫాలోవర్స్ బేస్ మీద కదా మనం తప్ప ఒప్ప నిర్ణయించేది. ఫాలోవర్స్ ఆర్ దేర్ టు మేక్ హిమ్ ఫేమస్. అతను ఫేమస్ చేశారు ఫాలోవర్స్, బట్ అతను తప్పు చేయాలా ఒప్పు చేయాలని ఫాలోవర్స్ డిసైడ్ చేయలేదు కదా. నువ్వు మంచిగా చేయాలి, ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాల్సిందే తను. కానీ అతను తప్పు చేశాడు లేదని ఈరోజు కూడా మనకు తెలియదు. రిపోర్ట్ రావాలా, ఎంక్వైరీ రావాలా, లీగల్ ప్రాసెస్ మన ఇండియాలో ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. అందులో అతను తప్పేంటి మనకంటే మీ సైడ్ ఒక వ్యూ, అంటే హర్ష సాయి సైడ్ ఒక వ్యూ, ఆ అమ్మాయి బాధితురాల సైడ్ ఒక వ్యూ, యాక్చువల్ జరిగింది ఒక వ్యూ. ఈ మొత్తం ఎపిసోడ్లో నా దగ్గర ఉన్న ప్రూఫ్లు బట్టి ఏ తప్పు ఒప్పో డిసైడ్ అవుతుంది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు గమనిస్తే ప్రతి చిన్న ఇష్యూలో పెద్ద ఇష్యూలో ఖచ్చితంగా ఎంతో కొంత పాత్ర అటు ఇటు ఉంటుందండి. ఇప్పుడు అబ్బాయి అనేవాడు కంటిన్యూస్గా ఇదే జరుగుతుందని మార్కెట్లో అందరికీ తెలుసు. కాస్టింగ్ కౌచ్ అనేది ప్రతి తెలుసు. మీరు కాస్టింగ్ కౌచ్కి వెళ్ళంగానే ఈరోజు చెప్పండి చిట్టిబాబు గారు. ఇప్పుడు మనం అసలు విషయం ఏంటంటే అమ్మా, ఇప్పుడు ఈ సినిమా వాళ్ళు వల్ల ఏదో ప్రజల్లో ఇది వచ్చేస్తుంది అనుకునేది ఒక భ్రమం. దయచేసి ఆ భ్రమ నుంచి బయటికి రండి. సినిమా ఫీల్డ్లో ఈ తప్పులు చేస్తే సినిమా వాళ్ళు చేస్తున్నారు, బయట వాళ్ళు చేస్తున్నారు, అన్ని చోట్ల చేస్తున్నారు. బయట అంతా పునీతులు, సినిమా ఫోన్లోనే అపవిత్రులు కాదు. ఆ మోసంలో నుంచి బయటికి రావాలి. డెఫినెట్ గా చిట్టిబాబు గారు, ఇక్కడ మనం మాట్లాడుతుంది ఏంటి అంటే రంగుల ప్రపంచం, వాళ్ళని చూసి మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాము అని ప్రజలు అంటూ ఉన్నారండి. డెఫినెట్ గా మీరు చెప్పింది అన్ని ఇండస్ట్రీలో ఉంది, మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. కాదు, నేనేమనుకోకుండానే ఒక మాట అడుగుతాను, చెప్పండి. మీ ఎలక్ట్రానిక్ మీడియాలో లేదా లైంగికం? చెప్పు, ఎలక్ట్రానిక్ మీడియాలో లేదా లైంగిక ఇది? ఏం మాట్లాడుతున్నారమ్మా? చిట్టిబాబు గారు, ఇక్కడ లేదు అక్కడ ఉంది అనట్లేదండి. వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఉండి, చిట్టిబాబు గారు వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఉన్నారు అన్న పాయింట్ మాట్లాడుతున్నాం. మీ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉంది సోషల్ లైంగిక వేదికలు, సాక్షాత్ చెప్పమంటారా నన్ను? ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నారు? ఇట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్. ఓ సినిమా ఫీల్డ్ ప్రత్యేకం చేసి మాట్లాడకండి. అన్ని చోట్ల ఉన్నాయి. సినిమా ఫీల్డ్ ఉంది, రాజకీయాల్లో ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. జరుగుతున్న దానికి ఎక్కడ మన సమాజంలో ఉన్న తప్పది. సమాజంలో మోరల్ వాల్యూస్ లేవు. మీ తల్లి ఒడిలో మోరల్స్ చెప్పట్లా, బడిలో మోరల్స్ చెప్పట్లా. మోరల్స్ అనేవి లేకుండా పోయింది సొసైటీ. వీఆర్ ఇన్ ఎ స్పాయిల్డ్ సొసైటీ. ఒక చెడిపోయిన సమాజంలో బతుకుతున్నాం. ఇక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళు వేలు చూపించుకుంటాం కాదు. మనం ఆర్వీ జెన్యున్, మనం ఉన్నామా? మనం కరెక్ట్ గా ఉన్నామా? మన ఇంట్లో మన పిల్లల్ని మనం కరెక్ట్ గా పెంచుతున్నామా? మన ఇంట్లో మనం మోరల్స్ పాటిస్తున్నామా? నో.
వీఆర్ ఇన్ ఎ స్పాయిల్డ్ సొసైటీ. యాక్సెప్ట్ ద ట్రూత్. ఆ నిజాన్ని మింగగలిగే ధైర్యం మనకు కావాలి. వీఆర్ ఇన్ ఎ బ్యాడ్ సొసైటీ. ఆ సొసైటీ బిజీ పెట్టలేకపోయింది, విచ్చలవిడితనం అయింది. మొగాలేదు, ఆడాలేదు, ఇందులో సినిమా ఫీల్డ్ లేదు, ఇంకో ఫీల్డ్ లేదు, విచ్చలవిడితనం తయారైంది. దానికి కారణం ఎవరు? కారణం మన సొసైటీ. మనమే మన ఇంటి నుంచే మొదలవ్వాలి. మన ఇంట్లోనే మనకు మొరల్స్ లేవు. మన ఇంట్లో బిడ్డడు ఏం చదువుతున్నాడో, తలుపేసుకుని ఏం చూస్తున్నాడో ఏ తల్లి అయినా పట్టించుకుంటుందా? ఏ తండ్రి అయినా పట్టించుకుంటున్నాడా? ఎవరు పట్టించుకుంటున్నారు? వాళ్ళు రూమ్లోకి వెళ్ళి ఆడపిల్ల మగపిల్ల ఏం చూస్తున్నారు, ఏం చూస్తే ఎలాంటి ఫ్రెండ్స్ తోటి తిరుగుతున్నారు, ఏమైనా రాత్రి 12 దాకా ఎందుకు తిరుగుతున్నారు? ఏమైనా పట్టించుకునే పేరెంట్స్ ఉన్నారా మన సమాజంలో? ఆ పేరెంట్స్ లేనప్పుడు, అలాంటి పేరెంట్స్ అలాంటి బాధ్యత గల లైఫ్ స్టైల్ చేసినప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కనుక ఇది ఒక సినిమా జరుగుతుంది, తప్పది. ఆ సమాజంలో ఈ మార్పు రావాలి. ఆడపిల్లని ఏ రకంగా చూడాలి, అలాగే మగపిల్లలను ట్రాప్ చేసి ఆడపిల్లలు బుద్ధులు మారాలి. మగపిల్లలు అమ్మాయిని చూడగానే అనుభవించాలనే తప్పుడు ఆలోచన నుంచి బయటికి రావాలి. దీనికి అందరం అన్ని రంగాల్లోనూ ఉంది. దానికి మార్పు చేర్పులు మనలో ప్రతి ఒక్కళ్ళు రావాలి. అది లేనంతకాలం ఇలా ఉంటుంది, ఇలా వాదించుకుంటూ ఉంటాం, ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. ఇలాగే నేను గత 15 ఏళ్ళుగా మాట్లాడుతున్నాను ఇట్లా ఈ విషయాలు. అది యాక్సెప్ట్ ద ట్రూత్, యాక్సెప్ట్ ద ట్రూత్. మనం ఎస్కేప్ అయిపోయి ఇంకోళ్ళ మీద వేలు చూపించి మనం తప్పించుకుంటాం కాదు. వీఆర్ ఆల్ ఇన్ ఎ బ్యాడ్ సొసైటీ. వీఆర్ ఆల్ ఇన్ ఎ బ్యాడ్. ఒక అమ్మాయిని చూసే దృక్పథంలో అందరి దృష్టి మారిపోయింది. అందరి దృష్టి ఇదొకలాగా లేదు. అలాగే అమ్మాయి కూడా తన జీవితం దృష్టి ఇంకో రకంగా మారిపోయింది. ప్రేమకిను లైఫ్ సెటిల్మెంట్కి సంబంధం పెట్టుకుంటున్నారు. లైఫ్ అతను బాగున్నాడు, మొగాడు మంచి పొజిషన్లో ఉన్నాడంటే అతనికి ఎలా ట్రాప్ చేద్దాం, అతనికి ఎలా దగ్గర అవుదాం అని ఆడపిల్లలు ఉన్నారు. అలాగే ఆడపిల్లని చూడగానే ముందు పక్కకు బెడ్లోకి తీసుకెళ్దాం అని ఆలోచించే దుర్మార్గులు ఉన్నారు. సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్? బికాస్ వీ డోంట్ హ్యావ్ మోరల్స్. మన దగ్గర మోరల్స్ లేవు, మన దగ్గర నిజాలు లేవు, నిజాయితీలు లేవు. మనం అన్ని అబద్ధపు జీవితాలు గడుపుతున్నాం. అబద్ధపు జీవితాలు గడుపుతూ ఇలాగ ఏదో ఒకళ్ళ మీద వేలు చూపించేసి బతికేస్తున్నాం. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. రైట్. అయితే చిట్టిబాబు గారు ఇంకో మాట కూడా మంచి మాట చెప్పారు. ఏంటంటే అమ్మాయిల దృక్పథంలో కూడా మార్పులు రావాలి. ఎందుకంటే ఇక్కడ ఒక్క అబ్బాయిలనే మనం పాయింట్అవుట్ చేయట్లేదు. అమ్మాయిలకి ఇక్కడ తప్పు జరుగుతోంది, నన్ను ఎక్స్ప్లాయిట్ చేస్తాడు అని తెలిసి కూడా వాళ్ళు ఇందులోకి వెళ్తూ ఉన్నారు. అమ్మాయిల దృక్పథంలో కూడా మార్పు రావాలి. మోర్ ఓవర్ ఇంకోటి ఝాన్సీ గారు క్విడ్ ప్రోకో కోసం కూడా మాట్లాడారు. అది మీ ఎగ్జాక్ట్లీ అమ్మాయిలు కూడా ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్గా మీరు రాగానే కానీ అంటే అబ్బాయిలు అనే వాళ్ళు ఎవరైనా సరే ఇండస్ట్రీలో కావచ్చు, బయట ఇండస్ట్రీ దాని నుంచి కూడా మనం మాట్లాడుతుంటే ఒక్క ఇండస్ట్రీలో కాదు, నేను రాగా స్టేట్మెంట్ కూడా అదే చెప్పాను. ప్రతి ఇండస్ట్రీలో ఉండే హెరాస్మెంట్ అండి ఇది. ఒక్క సినిమా ఇండస్ట్రీ కాదు, సినిమా ఇండస్ట్రీలో ఏమైపోతుందంటే ఫాలోవర్స్ ఎక్కువ ఉండడం వల్ల ఏదైనా చిన్న విషయం బయట రాగానే దాని మీద అట్రాక్షన్ అయిపోయి దాని మీద మీడియా ఫోకస్ పెట్టడం వల్ల అది ఎక్కువ హైలైట్ అవుతుంది. ఇప్పుడు ఒక సినిమా కానీ లేకపోతే ఆఫీసులో కానీ లేకపోతే బయట ఎక్కడైనా ఒక అమ్మాయి మా దగ్గర రాగానే లేకపోతే అమ్మాయి దగ్గర రాగానే డైరెక్ట్గా ఏ మగాడు అడగడండి. ఇట్ విల్ బి స్టార్ట్ విత్ సమ్ మెసేజ్. అంటే ఒక 1 day 2 days 3 days అట్లా జరుగుతున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉండే మాటలు, అవతల అమ్మాయి రెస్పాండ్ అయ్యే విధానం, యువతల అబ్బాయి అడిగే విధానంతో జరిగే ఎక్కువ ఇది. మీకు ఎగ్జాంపుల్ జానీ మాస్టర్ గారు చూడండి, 6 years పట్టింది. 6 yearsలో ఎన్నిసార్లు ఇంటరాక్షన్ అయ్యారండి, ఎక్కడ అనిపించలేదా? సడన్గా ఈ 6 years తర్వాతే 6 years బ్యాక్ అనిపించిందా? అప్పుడే రిపోర్ట్ చేస్తుంటే అప్పుడే రెస్పాండ్ అయిపోయి ఉంటారు కదా. సో ఎంతసేపటికి మనం మీరు ఇచ్చిన హెడ్డింగ్ కూడా అబ్బాయిలదే తప్పు, ఆయన ఏంది ఇది పాడు బుద్ధి అని చెప్పి మీరు హెడ్డింగ్ పెట్టేశారు. అంటే అక్కడ కరెక్ట్ అయిందా లేదా తెలియకుండా, అది జరిగిందా లేదా అని కన్ఫర్మ్ అవ్వకుండా అక్కడ ఏమైనా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారని చూడండి. వరకట్న వేధింపులో ఏమైందండి? సాక్షాత్ సుప్రీంకోర్టు ఈ సెక్షన్ని మిస్యూటిలైజ్ చేస్తున్నారు అమ్మాయిలు. వరకట్న వేధింపుల్లో కూడా దాన్ని మిస్యూటిలైజ్ చేసి కావాలని కక్ష తీర్చుకోవడానికి ఈ సెక్షన్ ఉపయోగించుకోవడానికి చాలా చోట్ల పెట్టారు. దట్ మీన్స్ ఇది ఎక్కడైతే స్టార్ట్ అవుతుందంటే 2 side నుంచి అండి. ఇందాక చిట్టిబాబు గారు చెప్పినట్టు మోరల్స్ అంటే 18 years దాటిన అబ్బాయికి ఇంకా మోరల్స్ గురించి మాట్లాడేంత తల్లిదండ్రులు చెప్పినా వినే పరిస్థితిలో ఇప్పుడు జెడ్లో లేరు. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకున్నా కానీ వాళ్ళ ఓన్ డెసిషన్ వాళ్ళ ఓన్ వేలో వెళ్ళిపోతున్నప్పుడు ఇది కావాల్సింది ఎడ్యుకేషన్లోనే మార్పులు రావాలి. అలాగే అమ్మాయిల్లో కూడా అవేర్నెస్ రావాలి. అబ్బాయిలకు కూడా ఏదైతే శిక్షణ నిజంగా జరిగితే కఠినమైన శిక్ష, అది ఎలా ఉండాలంటే బాబోయ్ మనం ఏదైనా తప్పు చేస్తే మనకు పడే శిక్ష చాలా కఠినంగా ఉందని ఈ 3 aspects లో కానీ కరెక్ట్గా అంటే చాలా సిన్సియర్గా జరిగితే లైక్ నిర్భయ యాక్ట్లో ఎలా అయితే చేస్తున్నారో అలాంటి జరిగితే ఖచ్చితంగా చేంజ్ వస్తుంది. అన్ని రకాలుగా అంటే కొంత పార్ట్ చేంజ్ రావాలి. అబ్బాయిల దగ్గర నుంచి ఈ రకమైన మోరల్ వాల్యూస్, అరే ప్రతి అమ్మాయిని మనం అలా చూడకూడదు, ఎక్స్ప్లాయిట్ చేయకూడదని. కాకపోతే ఇప్పుడున్న కొన్ని సిచ్యువేషన్ మీరు డైరెక్ట్గా ముగ్గురిని తప్పులాగా పెట్టారు. ఒక అమ్మాయి ఎక్స్ప్లాయిట్ చేసుకుంది అనుకోండి,
మనం అది అక్కడ ఎంతసేపుకి అబ్బాయికి తప్పు చూస్తున్నాం. బట్ అబ్బాయి అంతకుముందు వాళ్ళిద్దరికి బాగానే ఉన్నారు కదా, అన్ని కంఫర్ట్గా ఉన్నారు. సడన్గా అమ్మాయికి ఏదో కావాల్సి వస్తే అబ్బాయి ఇవ్వకపోయేసరికి పాదంతా తప్పు అయిపోయిందా? అది హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎక్కడ లిమిట్ దీనికి? ఎక్కడ ఏది కరెక్ట్ ఏది తప్పని ఎలా చెప్తారు అనే దానికి మన దగ్గర లేదండి. చట్టాలన్నీ ఆడవాళ్ళకి సపోర్ట్ గా ఇప్పుడు మీరు చెప్తున్నట్టే అనుకుందాం, ఇదేమి ప్రపంచ సమస్య కాదు. సో అలాంటిది పోలీసులు తలుచుకుంటే ఈ సమస్యని క్లియర్ చేయడం ఎంతసేపు? ఎందుకని ఇంత ల్యాగ్ చేస్తూ ఉన్నారు? అంటే ఎక్కడ లోపం జరుగుతోంది? అంటే లీగల్ ప్రాసెస్ అంటే ఉంటుంది మేడం. మనకి ఏదో ఆవేశం వచ్చిందా పొడి చేద్దాం అంటే అవ్వదు కదా. మనకి లీగల్ సిస్టమ్ విల్ నీడ్, మనకు ఒక ఎవిడెన్స్లు ఉండాలా, స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉండాలా, మళ్ళీ ఆ ఎవిడెన్స్కి క్రాస్ క్వశ్చనింగ్ ఉంటుంది. ఈ ఎవిడెన్స్ కరెక్టా కాదని దానికి వెరిఫై చేసుకోవాలి. కరెక్టే, కస్టడీకి తీసుకున్నారు, ఏమీ తేలట్లేదు, కొన్ని రోజులు అయితే బెయిల్లో బయటకు వచ్చేస్తున్నారు. ఎందుకని ఇంత జాప్యం జరగటానికి? అంటే ఏం జరుగుతోంది? ఇన్ని జరుగుతుంటే కూడా ఇది ఒక చిన్న సమస్య అంటే అలా అని చెప్పలేకూడదండి. స్ట్రైట్ ఆన్సర్ లేదు దీనికి. అలా అనుకుంటే మన చట్టాలు ఒకటే ఆన్సర్ చేస్తారు. బాబు ఈ తప్పు జరిగిందా వెంటనే తీసుకెళ్ళి చంపేయండి అనొచ్చు కదా. సౌదీ అరేబియాలో చట్టాలు ఉన్నట్టు బాబు ఇది తప్పు జరిగింది నిర్ధారణ చేసుకోవాలి కదా. దానివల్ల జరిగే డిలే మనం ప్రాసెస్ అనే కానీ ఇట్ ఈస్ నాట్ లైక్ రైట్. అయితే మనతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ షకీల్ గారు జాయిన్ అయ్యారు. షకీల్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అయితే రీసెంట్గా హర్ష సాయి కేసు వింటూ ఉన్నాం మనం. యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్. అసలు హర్ష సాయి కేసులో ఏం జరిగిందండి? అంటే మెగా అనే సినిమా కాపీ రైట్స్ ఇవ్వనందుకే ఆ అమ్మాయి ఇలా చేసింది అని ఒక అంశాన్ని లేవనెత్తారు హర్ష సాయి గారు. అంటే ఇప్పుడు కాపీ రైట్స్ ఇవ్వనంత మాత్రాన కాపీ రైట్స్ ఒక అబ్బాయి మీద అలా పెడతారా అని నాకు సాధారణంగా మీరే అని ఆలోచించింది. ఒక కాపీ రైట్స్ అంటే ఇప్పుడు అమ్మాయి ఏదో 2 crores అది ఇన్వెస్ట్ చేసిందని చెప్పి బయట మార్కెట్ లోకి వచ్చింది టాక్. అది ఇన్వెస్ట్ చేసిందంటే తనకి హర్ష సాయి మీద ఇన్వెస్ట్ చేసిందా, తను హర్ష సాయికి ఇచ్చిందా, లేకపోతే వాళ్ళిద్దరు కలిసి చేసే సినిమా కోసం పెట్టిందా అనేది ఒకటి ఫస్ట్ పాయింట్. నెంబర్ 2 ఏంటంటే ఇది ఎందుకో ఒక లవ్ ది కాస్త ఫైనాన్షియల్ వైపు డైవర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఐ థింక్ ఇది నాకు ఉన్న సిచ్యువేషన్. What you said is, Shafi, what you said is that conspiracy is that she lived with him. అతనితోటి బతికింది, ట్రావెల్ చేసింది, వాళ్ళ కుటుంబానికి వీళ్ళ కుటుంబానికి తెలుసు, వీళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేస్తున్న విషయం తెలిసి ఆయనకి ఇన్వెస్ట్ చేసింది. ఇన్వెస్ట్ చేయటం అనేది ఓ సినిమా తన ప్రొడ్యూసర్గా అతని హీరోగా ఇన్వెస్ట్ చేసింది. బలవంతం చేసి పెడతావా సస్తావా అంటే కాదు కదా. యూఆర్ ఆల్సో ఇంట్రెస్ట్ ఉండబట్టేగా పెడతావు, ఎవడో కూడా డబ్బు బలవంతంగా పెట్టాడు కదా. నౌ ఎకనామికల్ ఇష్యూ, దట్ ఇస్ ఎన్ ఎకనామికల్ ఇష్యూ. నువ్వు పెట్టావు, ఇప్పుడు దాని మీద రిటర్న్ కనపడట్లేదు, ఇబ్బంది అయింది. సో నేను ఏదో పెట్టాను నీకు, కానీ ఇప్పుడు నాకు డబ్బులు కావాలి, నా డబ్బులు నేను పెట్టుబడి నాకు ఇచ్చేసి అని అడగటము, అది ఇట్ ఈస్ ఎన్ ఎకనామికల్ డిస్ప్యూట్. అతను ఏం ప్రామిస్ చేసే డబ్బులు పెట్టినప్పుడు నీకు 6 నెలల్లో ఇస్తానన్నాడా, లేకపోతే సినిమా రిలీజ్ అయినాక ఇస్తానన్నాడా, లేకపోతే ఏమన్నాడో, ఆల్ దిస్ బిట్వీన్ యూ ఎకనామికల్ ఇష్యూ. దీన్ని లైంగిక ఇష్యూగా మార్చడం అనేది ఇట్ ఈస్ అ బ్లాక్ మెయిలింగ్ ఎఫెక్ట్. లైంగిక ఇష్యూగా మార్చడం అనేది బ్లాక్ మెయిలింగ్ మ్యాటర్ అని కనపడతారు. సార్ పోలీసులు కూడా సార్ యాక్చువల్లీ కేసు తీసుకునేటప్పుడు, ఐ థింక్ మీరు చెప్పినట్టుగా కేసు తీసుకునేటప్పుడు వాళ్ళు ఏం చెప్తే అది ఇమీడియట్ గా రాసేసాడో కాకుండా కొంచెం తెలుసుకొని కొంచెం రాస్తే కొంచెం బాగుంటుంది. అలా ఉండదండి బ్రదర్, అలా ఉండదండి. యాక్చువల్ గా పోక్సో యాక్ట్ ప్రకారం పోక్సో చాలా స్ట్రాంగ్. అది మైనర్ అనే దాంట్లో వాళ్ళు అనాలిసిస్ తర్వాత ఫస్ట్ అయితే ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు. అంటే నేను హర్ష సాయి గురించి చేస్తున్నాను దాని గురించి అండి. ఒకసారి దాని గురించి కాదు యాక్చువల్లీ. అంటే ఇప్పుడు కేసు పెడుతున్నారు. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి కోసం కేసు పెడుతుందంటే అంటే ఎక్కువ కాలం రిలేషన్స్ కలిసి ఉన్న తర్వాత కేసు పెట్టాడంటే అది ఖచ్చితంగా దాన్ని రేప్ అనరు. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే దాన్ని రేప్ అంటే ఎక్కువ కాలం కలిసిన తర్వాత సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ నిన్న జరిగింది ఇప్పుడు కేసు పెట్టారంటే కేసుకి వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్ కి వచ్చినప్పుడు పోలీసుల దృక్పథం మారాలి. పోలీసుల దృక్పథం మొగాళ్ళు అనగానే అంతా దుర్యోధన దుశ్శాసన రావణాసురుడు దుర్మార్గుడు, ఆడపిల్ల అనగానే సతీ సావిత్రి సతీ అరుంధతి అలా అనుకుంటే తప్పు. అక్కడ శూర్పణఖలు ఉన్నారు, ఇక్కడ మృగాళ్ళు ఉన్నారు అనే సమదృక్పథంతో ఆలోచిస్తారు. కానీ అది జరగట్లే. ఇవాళ ఆడపిల్ల వెళ్ళింది అనగానే మన సమాజంలో ఉన్న సాధారణ మాట పాపం ఆడపిల్ల, దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని కొంతమంది ఆడపిల్లలు తప్పులు చేస్తారు. అయితే షకీల్ గారు పోలీసులు ఆ దృష్టిలో చూడాలి, ఇద్దరిని సమంగా చూడాలి. ఆడ అనగానే పాపం, మొగాడు అనగానే పాపిష్టి అన్నట్టు కాకుండా చూడవలసిన అవసరం ఉంది. ఇవాళ ఈ కేసులు జానీ మాస్టర్ కానీ ఈ కేసు చూస్తూ ఉంటే స్టడీ క్రానాలజీ ప్రకారం జరిగింది మొత్తం స్టడీ చేస్తే ఎవరికైనా విశ్లేషణ ఇక్కడ ఇట్ ఈస్ క్లీన్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది. అమ్మాయి ఝాన్సీ చెప్తుంది, ఆ అమ్మాయి అసలు చెప్పిందా మీరు అన్నారు, ఝాన్సీ రికార్డు చేయటం,
2018లో వేయటము, అమ్మాయి సగం తెలిసి సగం తెలియక మాట 2018లో టీం వేసాం. 7 ఇష్యూలు వచ్చినాయి. ఇప్పటికీ 7 ఇష్యూలు సాల్వ్ చేయడం జరిగింది కమిటీలో. అమ్మాయి ఇంకా మేము విధి విధానాలు చేస్తున్నాం. వై హీ స్పోక్, హౌ షీ స్పోక్. అమ్మాయి 20 మందిలో ఉంది, ఇవాళ వచ్చింది ఫస్ట్ టైం ఆ కమిటీకి 2018లో ఉన్న కమిటీ నుంచి. అమ్మాయి ఏదో తొందరపడి ఏదో ఒక స్టైల్గా మాట్లాడేటం తప్పితే దాంట్లో క్లీన్గా అథెంటిసిటీ లేదు. అసలు ఏమి విచారణ జరగకుండానే, ఇంకేమి రిపోర్ట్ రాకుండానే, వీళ్ళ కమిటీ యొక్క రిపోర్ట్ కూడా రాకుండానే హౌ కెన్ షీ టేక్స్ వన్ సైడ్, ఒక సైడ్ తీసుకుని ఎలా మాట్లాడుతుంది? రైట్. ఒక్కసారి మనం జయరాం గారితో మాట్లాడదాం. జయరాం గారు, మన చిట్టిబాబు గారు చెప్పినట్టు, షకీల్ గారు చెప్పినట్టు అలాగే అమ్మాయి వన్ సైడ్ మాట్లాడుతోంది అనుకుందాం. అలాంటప్పుడు ఇప్పుడు హర్ష సాయి గారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ పరారీలో ఉండాల్సిన అవసరం ఏముందండి? అంటే దీంట్లో చూడాల్సింది ఒక సెలబ్రిటీ కాదండి, చట్టాలు అనేది తెలియాలి. ఫస్ట్ చట్టాలు తెలియకపోవడమే ఇక్కడ జరుగుతున్న విషయాలు. ఇక్కడ ఏంటంటే భార్య భర్త, వీళ్ళ విషయాలు పక్కన పెట్టేద్దాం. భార్యకు తన ఇష్టం లేకుండా తన మీద సెక్సువల్ అబ్యూజ్ జరిగితే దాన్ని సెక్సువల్ అబ్యూజ్ అంటారు. దాన్ని కూడా రేప్ కేసుగా పరిగణించేసి కేసు పెట్టొచ్చు, తోసేయచ్చు. మంచి పాయింట్. నెక్స్ట్, అమెరికన్ చట్టాలు మనకు ఇంకా ఘోరంగా ఉంటాయి. నేను అమెరికాలో ఉన్నాను. అమెరికా చట్టాలు ఒక అమ్మాయి తను ఇబ్బంది పడే విధంగా చూసినా, నవ్వినా, మాట్లాడినా, లేకపోతే తను బిహేవ్ చేసినా కూడా తనకు ఇబ్బందికరంగా ఉందని కూడా కేసు పెట్టవచ్చు. ఇవి సరే ఫారిన్ చట్టాల విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇండియన్ చట్టాల విషయానికి వచ్చినప్పుడు ఫిమేల్ ప్రొటెక్షన్ అండి. సమాజంలో ఎవరైతే వీక్ పర్సనాలిటీ అని మనం అనుకుంటున్నామో వాళ్లకు ప్రొటెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అది చేయాలి. వాళ్లకు సంబంధాలు ఉన్నాయా, ప్రేమ ఉందా లేదా, భార్యనా భర్తనా, లేకపోతే వీళ్ళు రిలేషన్ లో ఉన్నారా, ఇది ఏది చట్టానికి అవసరం లేదు. చట్టము ఒక ఫిమేల్ వచ్చేసి నాకు అన్యాయం జరిగింది, నేను రేప్ చేయబడ్డాను, లేకపోతే రేపు గురి కాబడ్డాను, లేకపోతే ఇంకొక రకంగా జరిగింది, నాకు అవమానం జరిగింది అని కంప్లైంట్ ఇచ్చేస్తే ఆ కంప్లైంట్ ను సదరు పోలీస్ స్టేషన్ లో ఉండే స్టేషన్ హౌస్ ఆఫీసర్ 0 FIR చెయ్యాలి. 0 FIR చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి డౌట్ లేకుండా సంబంధిత పోలీస్ స్టేషన్ కు దాన్ని ట్రాన్స్ఫర్ చేసేసి అక్కడ జయరాం గారు మీరు చెప్తున్నంతా ఓకే. జయరాం గారు, జీరో వేయాలి. సెక్షన్స్ ఎలా పెడతారని వితౌట్ ఇన్వెస్టిగేషన్ హౌ కెన్ యూ పుట్ సెక్షన్? ఒక అమ్మాయి చెప్పిందని చిట్టిబాబు గారు, దీంట్లో చిట్టిబాబు గారు మీకు తెలియంది కాదు, ఎందుకంటే మనం చాలా డిస్కషన్ లో కూర్చున్నాము. మనం ఈ రోజు కాదు పెట్టొచ్చు. ఎప్పుడు పెడతారంటే అమ్మాయి చెప్పినప్పుడు దాన్ని తన నోటి మాటగానే ఎలాంటి విట్నెస్ లేకుండా, ఎలాంటి దాన్ని ప్రొవైడ్ చేయకుండా పెట్టేసినప్పుడు ఫర్దర్ గా దాన్ని డిస్కషన్ చేసినప్పుడు ప్రూవ్ చేసుకునే బాధ్యత తన మీద ఉంటుంది. కానీ ఈ లోపల మొగాడు అయిపోతున్నాడు, మర్యాద పోతుంది, అన్ని పోతున్నాయి కదా. ఈ లోపల నిజం కాదని తేలేటప్పటికి అప్పుడు ఏమిటి, వీడు పోయింది మొగాడికి పోయేది మొత్తం పోయింది. ఆ అమ్మాయి తప్పుడు కేసు అని తెలిసినా కూడా ఏం చేయలామో, అమ్మాయి శిక్ష ఏముంటుంది, మళ్ళీ వీడు పరువు నష్ట దావా వేయాలి. ఇక్కడ అందుకనే నేను అనేది పోలీస్ స్టేషన్ లో వెన్ ఫీమేల్ కమ్స్ అండ్ గివ్స్ ఎ కంప్లైంట్, యు వెరిఫై ఇట్, ఇన్వెస్టిగేట్ ఇట్. మీకు తెలియదు, ఇది విషయం తెలుసు అనుకుంటాను మీకు కూడా. ముంబైలో ఒక ప్రాస్టిట్యూట్ నా మీద రేపు జరిగింది అనేది కేసు పెడితే ఆ కేసు లోపల 7 ఏళ్ళు శిక్ష పడి అతనికి ఆ టైంలో దగ్గర ఎప్పుడంటే 96 లోపలనే 2 లక్షల రూపాయల జరిమానా కూడా అక్కడి గౌరవ జస్టిస్ గారు ఇచ్చారు. అంటే తను ప్రాస్టిట్యూటే కదా, తను రేపెట్లా జరిగింది అనేదాన్ని కాదు. అక్కడ తనకు ఇష్టం లేకుండా జరిగేది ఏదైనా కూడా రేపే. ఇక్కడ అది వాస్తవమా కాదండి, అది వాస్తవమా? అమ్మాయి చెప్పింది నాకు ఇష్టం లేకుండా, అది వాస్తవమా? It is not the responsibility of the officer to verify whether it is our. నేను చెప్తా, నాకు కోపం వస్తుంది, ఎవరి మీద కోపం ఉంది, నేను ఒక పెద్ద హీరోయిన్ పేరు చెప్పి ఇప్పుడు ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చింది, నాకు హీరో దగ్గర వేషం ఇప్పించండి, పెద్ద హీరో దగ్గర హీరోయిన్ వేషం ఇప్పించండి, మీరు ఎట్లా కావాలంటే అట్లా నడుచుకుంటారా అంతే అని చెప్తాను. ఆధారాలు అడుగుతారు కదా, దాన్ని వెరిఫై చేస్తారు కదా. అలా మన సమాజంలో స్త్రీని ఒక చెల్లిగా, ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక బిడ్డలాగా మనము అభిమానించేది, గౌరవించే సొసైటీలో బతుకుతున్నాం మనం. ఒక స్త్రీ మనం అనుకునేది ఏమనుకుంటామంటే మన బిడ్డ ఉండొచ్చు, ఇతరుల బిడ్డ ఎవరైనా ఉండొచ్చు,
తనకు ఏ అన్యాయం జరగకుండా నన్ను రేప్ చేసిండని ఏ ఆడపిల్ల చెప్పదు అనేదే ఇక్కడ కన్సర్న్. ఇదే అడ్వాంటేజ్ గా తీసుకుంటుంది ఇవాళ యువత లేడీస్ ఈ మాటనే అడ్వాంటేజ్. సమాజం అది అడ్వాంటేజ్. ఇప్పుడు మగాడు మృగంలాగా మారినప్పుడు చేస్తున్నారు. రైట్, ఒక్కసారి ఓవర్లాప్ అవుతోందండి. ఒకసారి బోస్ గారు, జయరాం గారేమో చట్టం అంటున్నారు, చిట్టిబాబు గారేమో ఇది కరెక్ట్ కాదు, మేబీ చట్టమే అయి ఉండొచ్చు, ఇది కరెక్ట్ కాదు అంటున్నారు. అంటే చట్టాల్లో ఏమైనా మార్పులు తీసుకురావాలంటారా? ఖచ్చితంగా మేడం. ఎందుకంటే 398 సెక్షన్ ఏదైతే వరకట్న ఏదైతే సెక్షన్ ఉందో గత 60 సంవత్సరాల నుంచి అది నడుస్తుంది, కేసు వెళ్తుంది, చాలా మంది మీద కేసు పెట్టారు. చాలాసార్లు హైకోర్టు సుప్రీంకోర్టు దగ్గరికి కూడా వెళ్ళినా కూడా ఎక్కువ శాతం తప్పుడు కేసులు అని సుప్రీంకోర్టు దాకా వెళ్ళాక మాత్రమే సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అప్పుడు దాకా ఆ చట్టాన్ని కొంచెం మార్పు చేయాలని ఎక్కడా రాలేదు. సేమ్ వేలో ఇప్పుడు మనం ఎంతసేపు చూస్తున్నామో మనం అవును కొన్ని కేసెస్లో తప్పు జరుగుతుంది, దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు, బ్లాక్మెయిల్గా వాడుతున్నారు అనేది ఎస్ అవుతుంది. కానీ నిష్పత్తి చూడాలి మేడం. నిష్పత్తి చూస్తే 100 కేసులో 90 కేసులు అమ్మాయిల మీద నిజంగానే జరుగుతుంది, 10 కేసులు మాత్రమే అమ్మాయిలు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ 10 కేసుల కోసం 90 కేసులు మనం తగ్గించలేంగా, అది చూడాలి మనం. చట్టాలు ఏం చెప్తున్నాయి అంటే ఈ 90 మందిని బదిలించడం కోసమే, ఈ 90 మంది కోసం పనిచేస్తున్న చట్టాలు ఏదో. కానీ కమింగ్ డేస్లో ఈ 10% అనేది ఏదైతే ఉందో అది 50% వచ్చిందనుకోండి, ఖచ్చితంగా మన సమాజం నుంచే బాగా వస్తుంది. ఏది మార్చమని చట్టసభలకే ఎక్కువ ఒత్తిడి వస్తుంది, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మినిస్టర్స్కి. సార్ 50 మంది ఇలా అయిపోయింది, ఇది చూడండి ఈ హైకోర్టు దగ్గర ఈ స్టేషన్లో పెట్టిన కేసు తప్పైంది, ఇదిగో ఈ స్టేషన్లో పెట్టిన కేసు తప్పైంది, ఈ స్టేషన్లో పెట్టిన కేసు. సో 100 కేసులు ఫైల్ అయితే అందులో 50 తప్పు ఉన్నాయి. మీ ప్రకారం 90 మందికి అన్యాయం 50 మందికి అన్యాయం జరిగింది, మీ ప్రకారం 50 మందికి మాత్రమే న్యాయం జరుగుతుంది. కాబట్టి రెండుకి న్యాయం అయ్యేలాగా మీరు చట్టం మార్చండి అని ఒక రిప్రజెంటేషన్ వెళ్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ 90% మనకి అబలలకే అన్యాయం జరుగుతుంది అనేది మాత్రం వాస్తవం. యాజ్ ఏ అబ్బాయిగా నేను ఒప్పుకుంటాను ఆ విషయంలో. దాంట్లో మొహమాటం ఏం లేదు, లేకపోతే నాకు ఇలా ఏదో చేయలేదు. 90 మందికి జరుగుతుంది. ఈ 10 మంది కేసుల్లో ఇలాంటి వాళ్ళు ఏదైతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్ అయినాయో, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ అయ్యి అతని మీద కక్ష తీసుకునే ధోరణిలో జరుగుతున్న వాటికి తప్పితే మిగతా 90% కరెక్ట్ అన్నీ కూడా ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఆ సెక్షన్లు యాజ్ ఆఫ్ నౌ ఇంకా అవి సరిపోవని బట్టే కదండి నిర్భయ యాక్ట్ వచ్చింది మొన్నటికి మొన్న, ఒక 10 years బ్యాక్. అది సరిపోకే కదా నిర్భయ యాక్ట్. పోస్కో యాక్ట్ కూడా ఎందుకు వచ్చింది? మైనర్స్ మీద అసలు ఇష్టం ఉన్నా లేకపోయినా రేప్ కింద కన్సిడర్ చేసేస్తారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఫోక్సో యాక్ట్, జానీ మాస్టర్ మీద ఫోక్సో చట్టం పెట్టారు. మరి ఫోక్సో చట్టం పెడితే అప్పుడెప్పుడో జరిగింది నిరూపించుకోవాలిగా. దానికి ప్రొసీజర్ ఉందండి, టెక్నికల్ ఎవాల్యుయేషన్స్ ఉంటాయి, లేకపోతే టెస్టులు ఉంటాయి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, ఎవిడెన్స్ క్రియేట్ చేస్తారు. అంటే టెస్టులు ఉన్నా కూడా ఇది జరిగి చాలా ఏళ్ళు అయింది కదండి. ఇది కౌంటర్ అండి. ఇప్పుడు మీరు మనందరం మాట్లాడేది ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్. కోర్టులో జరగబోయే కౌంటర్స్ ఏదైతే ఉందో ఆర్గ్యుమెంట్స్, కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ జరిగేవి ఇవే అండి. అప్పుడు కానీ జరిగింది అని చెప్తే ఇవి ఈ రోజు దాకా ఎందుకు లేదు? చిట్టిబాబు గారు ఒక పాయింట్ చెప్పారు, మీ జనసేనలో ఉన్న జానీ మాస్టర్ ని వెంటనే సస్పెండ్ చేశారు. అంటే అలిగేషన్ రాగానే చిట్టిబాబు గారు అన్నట్టు నిజంగా ఆయన తప్పు చేయకపోతే ఆయనకు అన్యాయం జరిగినట్టేగా. ఖచ్చితంగా మేడం. మరి మన చట్టాలు అలా ఉన్నాయి. చట్టాలు ఇప్పుడు కూడా ఆడవాళ్ళకి సపోర్ట్ గానే ఉన్నాయి. ఏం చేయాలి, మనం బయటకు వస్తే ఇంతకంటే బెటర్ వాల్యూ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ రెండింటికి కారణం ఎక్కడ వస్తుంది? ఎందుకంటే ఎవరికి లిమిట్లో వాళ్ళు ఉండకుండా ఓవర్గా వెళ్ళడం వల్ల జరిగే మిస్అండర్స్టాండింగ్ ఇది. ఇప్పుడు నా పని నేను చూస్తున్నాను అనుకోండి, అక్కడ దాకా వెళ్ళేది కాదు, అక్కడ ఏదో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ మిగతా దాంట్లో ఎక్కడో మిస్అండర్స్టాండింగ్ అయింది. పక్కాగా లేకపోవడం వల్ల అవతల అమ్మాయి అడ్వాంటేజ్ తీసుకుంటుంది కాబట్టి జానీ మాస్టర్కి అయింది. బట్ ఆయన కానీ దీని నుంచి బయటకు వస్తే ఇంతకు ముందు కంటే ఆయన మీద ఇమేజ్ పెరుగుతుంది కదండి. మనం ప్రతి దాంట్లో పాజిటివ్ నెగిటివ్ చూస్తే ఈ ఇష్యూ జరగడం వల్ల, అంటే ఇప్పుడు జరుగుతున్న డిబేట్ వల్ల కూడా అడ్వాంటేజ్ నేను చూస్తాను. నెగిటివ్ ఉంది. ఇప్పుడు జానీ గారు నెగిటివ్ మాట్లాడుతున్నాము, హర్ష సామి నెగిటివ్ మాట్లాడుతున్నాం అంటే డిసైడ్ అయిపోయింది మీడియా, వీళ్ళు తప్పు చేసేసారని మీరు హెడ్డింగ్ కూడా పెట్టేశారు. అది కరెక్ట్ కాదు. కానీ దీంట్లో అడ్వాంటేజ్ ఏంట్రా అంటే అమ్మాయిలు ఏం తప్పు చేస్తున్నారు, అలాగే ఏ సెక్షన్ నుంచి వాళ్ళకి బెనిఫిట్ ఉంది, ఏం చేయాల్సి వస్తుంది అనే ప్రాసెస్ ఏదైతే జరుగుతుంది చూసారా, చాలా మందికి అవేర్ అవుతుంది. అంటే ఇక్కడ తప్పు చేశారు అని డిసైడ్ చేయలేదండి, కేసులు పెట్టింది అమ్మాయిలే, అబ్బాయిలు కేసులు పెట్టాల. అబ్బాయిలు కేసులు పెడితే అమ్మాయి ఇలా చేసింది, అమ్మాయి తప్పు చేసింది అని డెఫినెట్గా మేము కూడా హెడ్డింగ్లు పెట్టేవాళ్ళం మీరు అన్నట్టు. ఇక్కడ పెట్టింది కేసులు అమ్మాయిలు. అదే మేడం. కానీ ఆ పెట్టిన కేసు తర్వాత కూడా ఇది జరగలేదనే జరుగుతుంది. కాబట్టి ఆ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి మనం ఈరోజు ఇంత డిస్కషన్ నడుస్తున్నాం. అంటే వాళ్ళు తప్పు చేసేస్తారని మనం వడ్డీకి రాకముందే మనం డిసైడ్ అయిపోతున్నాం. అదే తప్పు అంటున్నాను. యాక్చువల్గా 10 కేసుల్లో ఏదైతే తప్పుపడ్డాయో అవి డిస్కస్ చేస్తున్నాము, మిగతా 90 కేసులని మనం వదిలేస్తున్నాం. రీసెంట్గా మీరు ఇప్పుడు కోల్కతా జరిగిందండి, కోల్కతా పెద్ద ఇష్యూ అయింది. ఈవెన్ నిర్భయ ఉన్న తర్వాత కూడా జరిగింది. ఇప్పుడు ఏం చెప్పాలి దానికి? మరి చట్టాలు ఉండి కూడా మనం ఏం చెప్పలేకపోతున్నాం. చట్టాలు మీరు అన్నట్టు స్ట్రాంగ్ చట్టాలు ఉన్నాయి, అది జరిగి కూడా అక్కడ అన్యాయం, నిజంగా అన్యాయం జరిగింది, మరి దానికి ఏం చెప్తాం?
కాబట్టి ఈ ఈస్టు ఏదైతే నిష్పత్తి ఉందో 90:10 ఉందనేది నా ఉద్దేశం యాజ్ ఆఫ్ నౌ నెంబర్ ఆఫ్ కేసెస్లో. అది ఎప్పుడైతే 50-50కి వస్తే ఖచ్చితంగా ఈ చట్టాలు మార్చే అవకాశం ఉంటుంది. రైట్. ఒకసారి కరాటి కళ్యాణ్ గారు నమస్కారం అండి. కళ్యాణ్ గారు విన్నారా అండి హర్ష సాయి కేసు? విన్నానండి. మీరు కూడా మా ప్యానెల్లో ఒక మెంబర్, ఝాన్సీ గారు మాట్లాడింది విన్నారా అండి? మీరు జానీ గారి కేసు అడుగుతున్నారా, హర్ష సాయి గారి కేసు అడుగుతున్నారా? జానీ గారు కానీ హర్ష సాయి కేసు కానీ మీరు విన్నారా? విన్నంత వరకు కదండి మాట్లాడుతున్నాం కదా. ఏం జరుగుతోందండి? ఏం జరుగుతుందంటే అమ్మాయిలు కేసులు పెడుతున్నారు. అంటే అదే అమ్మాయిలు కేసులు పెడుతున్నారు అంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది కాబట్టి పెడుతున్నారు. ఇప్పుడు మీరు అమ్మాయి నేను అమ్మాయి, వాళ్ళకి క్రిమినల్ ఇంటెన్షన్ ఉందా అంటే ఏది ఉంది అన్నది పక్కన పెడితే ఇప్పుడు చట్టాలన్నీ ఫేవర్ గా ఉన్నాయి. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగానే చట్టాలు ఫేవర్ గా ఉన్నాయి కాబట్టి పెడుతున్నారు. పెట్టంగానే ఆ కేసుల్లో అవన్నీ నిజ నిర్ధారణ అయ్యే వరకు వీళ్ళు దోషులుగా పరిగణించబడతారు. ఆ తర్వాత అవన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత కదా తెలుస్తుంది ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అన్నది. ఇప్పుడు నేను అమ్మాయిలు తప్పు చేస్తున్నారని నేను ఇప్పుడు హర్ష సాయి విషయంలో నేను చాలా బయటకు పెడుతూ మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే అమ్మాయి తప్పు చేస్తున్నారు, అమ్మాయిలే బాగా ఇబ్బంది పెడుతున్నారు అని కూడా. జానీ మాస్టర్ విషయంలో కొన్ని అమ్మాయి ఆధారాలు చూపించింది, బట్ ఆయనకి అన్యాయం జరుగుతుంది కొంత. కానీ ఒకటి ఏంటంటే మతం మార్చడం ఒక తప్పు ఆయన మాట్లాడింది, అది వచ్చింది అందులో, అదొక సెన్సిటివ్ ఇష్యూ అయిపోయింది. అంతేకాకుండా ఆయనకి ఈ అమ్మాయికి ఇష్టం ఉండడం వల్ల ఆయన కూడా యాక్సెప్ట్ చేసి ఒప్పుకున్నారు కొన్ని. ఆ ఒప్పుకోవడం కూడా ఆయనకి ఇప్పుడు కొంతవరకు ఆయన చేశాను అని ఎప్పుడైతే అన్నారో ఇంకా ఈ బలం పుంజుకుంది ఈ కేసులో, అమ్మాయి కేసు. అంతేగాని ఇప్పుడు అమ్మాయి కరెక్ట్ గా ఉందా లేదా అనేది జానీ మాస్టర్ వెర్షన్ వింటే కానీ నాకు తెలియదు. ఓకే. అయితే హర్ష సాయి కేసులో మీరు హర్ష సాయిని సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. అలా అయితే హర్ష సాయి గారు ఇంకా పరారీలోనే ఉన్నారండి? అది నాకు తెలిసింది, ఆయన ఎక్కడున్నాడు ఏంటన్నది మాకు తెలీదు. బట్ ఏంటంటే మనం తీసుకున్న స్టాండ్ ముఖ్యం అక్కడ. స్టాండ్ ఎందుకు తీసుకున్నాను నేనంటే ఈ అమ్మాయి గురించి చాలా వివరాలు నాకు తెలిసిన క్లోజ్ తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ఆమె అలాగే బిహేవ్ చేస్తుంది కొంత. అది వాళ్ళే నాకు డైరెక్ట్ గా అక్క ఇలా జరిగింది మా ఇష్యూలో, మేము ముగ్గురం ఫ్రెండ్స్, అమ్మాయికి తెలియదు, తర్వాత తెలుసుంటదో ఇప్పుడు తెలుసుంటదో. సో అబ్బాయి ఎప్పుడైతే టీజర్ రిలీజ్ అయిందో మేము వెళ్ళి చెప్తాం అతనికి వెళ్ళి చెప్పాము. చెప్పిన తర్వాత నుంచి అబ్బాయి జాగ్రత్త పడ్డాడు. ఈ అమ్మాయి ఫస్ట్ నుంచి కూడా ఇట్లానే ఉంది అందరితో. అమ్మాయి విషయంలో ఇలా జరిగిందని వాళ్ళు ఎప్పుడైతే నాకు చెప్పారు, వాళ్ళు అబద్ధాలు చెప్పరు. వాళ్ళు చెప్పిందంటే ఎందుకంటే వాళ్ళేమి అమ్మాయిలతో ఆడుకునే మనుషులు కాదు. సో అందువల్ల నేను నమ్మాల్సి వచ్చింది. నమ్మిన తర్వాత దీనికి ఆధారాలు ఏంటి అంటే ప్రూఫ్స్ కూడా వచ్చాయి నాకు. సో నేను ఆ ప్రూఫ్స్ అన్ని పట్టుకొని అమ్మాయి తప్పు చేసినా శిక్షించాల్సిందని అమ్మాయి కోసం నేను గట్టిగా మాట్లాడుతున్నాను. ఆ అబ్బాయి ఓకేనండి, అబ్బాయి గ్యాంబ్లింగ్ గురించి అబ్బాయి ఆరోపణలు ఉన్నాయి, సరే అది వేరే కేసు కదా, ఇది వేరే కేసు కదా. రైట్, కరెక్ట్. అయితే మీరు మా అసోసియేషన్ నుంచి మీరు ఎటువంటి స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారండి? అంటే మనకి ఝాన్సీ గారు చెప్పారు సెక్సువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ అలా జరగకుండా అది మా అందరికి ఇండివిజువల్ గా 24 క్రాఫ్ట్స్ లో కూడా ఇండివిజువల్ గా ఉమెన్ సేఫ్టీ వింగ్స్ ఉంటాయండి. ఎవరికైనా ఉన్నాయి, అవి ప్రతి క్రాఫ్ట్ కి ఉంటుంది. అలాగే మాకు కూడా మా పొజిషన్ కూడా ఉంది. కానీ అందరికన్నా హైయర్ అథారిటీ ఎవరైతే చాంబర్ లో ఉంటుంది. చాంబర్ లో ఉండేసరికి చాంబర్ వాళ్ళు తీసుకుని ఆలోచించిన ప్రెస్ మీట్ పెట్టారు, చెప్పారు. సో అమ్మాయిలకి సేఫ్టీ కోసం చాంబరే కాదు, ఎవరైనా సరే ఎలా ఉన్నా మాకు వచ్చి మీరు కంప్లైంట్ చేయొచ్చు, ఎంతవరకు అయినా సరే ఏం చేయగలరు అన్ని చేస్తారని చెప్పారు. ఇంకా అంతకన్నా ఇంకా ఏ ఇష్యూస్ ఇస్తారు, అన్ని విధాలుగా హెల్ప్ చేస్తారు. హెల్ప్ తెచ్చుకుంటుంది, ఖచ్చితంగా వచ్చి మాట్లాడచ్చు. అక్కడ రెడ్ బాక్స్లు ఉంటాయి, మీరు ఏం కావాలో అవన్నీ చెప్పచ్చు, అన్ని ఉంటాయండి. వాళ్ళకి ఏ విధమైన హెల్ప్ చేయగలరు అన్ని చేస్తారు. ఇప్పుడు అమ్మాయిలందరూ కూడా ఏదైనా ఉంటే వచ్చి బయటకు వచ్చి చెప్పొచ్చు. అలా ఏమి లేదు మాకేమి లేదులే అనుకుంటే కామ్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. ఇంతవరకు అయితే మాకు కంప్లైంట్ లేవు, మా అసోసియేషన్ కి అయితే వచ్చి ఎవరు కంప్లైంట్ చేయలేవు. చేస్తే మేము ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకునేవాళ్ళం. అయితే కళ్యాణి గారు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఏంటి అంటే అమ్మాయిలు ఇలా ఎక్స్ప్లాయిట్ చేస్తారు అని తెలిసి కూడా అబ్బాయిలు వాళ్ళ అవసరాల కోసం అబ్బాయిల దగ్గరికి వెళుతూ ఉన్నారు అన్న వాదన కూడా వినపడుతోందండి. అంటే అక్కడ అసలు ఫస్ట్ ప్రతిదీ మనం అనుమానంతో చూడలేదు కదండి. ఏ రిలేషన్ అయినా ఏ ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా ఫస్ట్ అనుమానం రాదు ఎవరికి కూడా, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. తర్వాత వాళ్ళ నిజ స్వరూపాలు తెలుస్తున్నప్పుడు వాళ్ళకి ఎవరికైనా బాధ మొదలవుతుంది.
కాబట్టి వీళ్ళు వెళ్తున్నారంటే వీళ్ళు పిచ్చోళ్ళు, ఏ అమ్మాయి పిలిచినా ఏ అమ్మాయి మాట్లాడినా వీళ్ళు వెళ్ళి వీళ్ళు కూడా వాళ్ళు అనుకుంటే అది జరుగుతాయి. ఇలాంటివి పరిణామాలు ఎదురవుతాయి జరుగుతాయి. ఇప్పుడు వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుంటే వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. సో రెండు సైడ్స్ ఉంది నాణ్యానికి. కానీ ఒకవైపే ఎక్కువ శిక్షలు పడడానికి ఎక్కువ ఆధారాలు ఎక్కువ ఏంటంటే అమ్మాయి అనే ఏదైతే కోణం ఉందో విక్టిమ్ ప్లేస్ లో వాళ్ళు ఉంటున్నారు. మీరు అన్నట్టుగా ఇంతకుముందు విన్నాను నేను, ఆ అబ్బాయిలు కేసులు పెడితే మేము పెడతామండి అన్నారు. అబ్బాయిలు ఇప్పుడు వెళ్ళి కేసులు స్టార్ట్ చేయాలి. ఫస్ట్ వీళ్ళే ముందు పెట్టాలి. వీళ్ళే హెరాస్మెంట్ చేస్తున్నారు, అప్పుడు సెట్ అవుతారు వీళ్ళు కొంత. రైట్. అయితే బోస్ గారు, కళ్యాణ్ గారు మాట్లాడింది విన్నారుగా. ముందు అబ్బాయిలు కూడా వెళ్ళి కేసులు పెట్టాలి అని అంటున్నారు. మార్పు రావాలండి, అదే కింద చెప్పాను. మార్పులో కూడా అంటే జరిగిన ఏమంటే నేను కళ్యాణి గారు కొన్ని పాయింట్స్ చెప్పారు. డెఫినెట్గా అమ్మాయిలు కూడా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, అమ్మాయిలు చేసేవాళ్ళు ఉన్నారు. మీరు అన్నట్టు పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే 90% అమ్మాయిలు మోసపోతున్నారు. ఆ 10% ఉన్న వాళ్ళ మీద డెఫినెట్గా కళ్యాణి గారు అన్నట్టు డెఫినెట్గా మగవాళ్ళు బయటకు వెళ్ళి కేసులు పెట్టాలి. మేము అంటే ఇప్పుడు నేను కూడా ఒక యాక్టర్ని కదండి. సో నాకు కూడా ఏంటంటే ఎవరన్నా మెసేజ్ చేసినా, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఊరి నాయన రిప్లై చేయాలంటే కూడా భయపడతా. ఏం రిప్లై చేసినా దాన్ని ఏ స్క్రీన్ షాట్ తీసి ఎక్కడ దాన్ని ఇంకోలాగా ప్రొజెక్ట్ చేస్తామని చెప్పి మ్యాక్సిమం అవాయిడ్ చేసేస్తామండి. ఇంటరాక్షన్ క్రియేట్ చేయం అన్లెస్ దే కమ్ పర్సనల్లీ. ఏదైనా మన ఇంట్లో ఆఫీస్లో కానీ ఏదైనా ఉంటే తప్పితే అఫీషియల్గా చెప్తున్నాం. సో ఫ్యూచర్లో ఉండే సెలబ్రిటీస్ కావచ్చు ఎవరైనా సరే, ఏదైనా ఇప్పుడు మీరు మా అవతల వాళ్ళు రాంగ్గా మాట్లాడుతున్నప్పుడు ఇమీడియట్లీ బ్లాక్ చేసి పక్క వెళ్ళిపోవడం. అమ్మాయిలు మనం అడిగే ఆ 10% గురించి మాట్లాడుతున్నాం మనం. వాళ్ళకి ఏంటంటే మనం అవాయిడ్ చేసి ముందుకెళ్తే దే విల్ నాట్ ఎక్స్ప్లాయిట్ అండి. ఈ హనీ ట్రాప్లు అనేది మీరు వింటూనే ఉన్నారు ఈ మధ్యకాలంలో. హనీ ట్రాప్లు అనేది ఎక్కువ నడుస్తూ ఉన్నాయి, ఎస్పెషల్లీ సెలబ్రిటీస్. ఎందుకంటే ఆ సెలబ్రిటీ హోదాలో నాకేమన్నా నా ఇమేజ్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పి భయపడి డబ్బులు ఇస్తారనేది హనీ ట్రాప్. మన సైబర్ ఫ్రాడ్, హనీ ట్రాప్ ఇవన్నీ ఏంటంటే కొంతమంది కావాలని. ఈవెన్ నా ఫ్రెండ్ ఒక అతనికి ఒక సిమిలర్ కేసు చూశాను. ఒక అమ్మాయి వేషంలో వాళ్ళు న్యూడ్ కాల్ చేసేసి నీకు పంపిస్తాను, నువ్వు మర్యాద డబ్బులు పంపించకపోతే ఈ వీడియోని నీ ఫ్రెండ్ సర్కిల్లో, నీ ఫేస్బుక్లో ఉన్న ఫ్రెండ్ సర్కిల్కి అందరికి పంపిస్తాను, లేకపోతే నీ వాట్సాప్లో ఉన్న ఫ్రెండ్ సర్కిల్ అందరికి పంపిస్తాను, నీ డేటాబేస్ నాకు వచ్చేసింది అంటే మనం ఎక్కడో ఎలో అని కొడతాం. అట్లా రకరకాల అమ్మాయి పేరుతో నడుస్తుందండి. ఇదంతా కూడా అబ్బాయిల వీక్నెస్ వల్ల కూడా జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ. అట్ ద సేమ్ టైం సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఇంత జరిగిన తర్వాత, ఎస్పెషల్లీ మీరు అన్నట్టు సో మెనీ ఇష్యూస్ తర్వాత కూడా వాళ్ళు మోర్ అవేర్నెస్ క్రియేట్ చేసి ఎక్కడ ఎలా ఉండాలో ఓన్లీ టాక్ అబౌట్ ప్రొఫెషనలిజం అంతే. ఆ నెంబర్ బట్ మనం ఎంత మాట్లాడుకున్నాం మేడం, మనం బతుకున్న ముందు అంటే మనం పుట్టక ముందు ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి, పుట్టాక నడుస్తుంది, తర్వాత నడుస్తున్నాయి. కాబట్టి మోర్ అవేర్నెస్ క్రియేట్ చేసి మీరు అన్నట్టు ఆ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఆ 10% కూడా కేసెస్ ఫైల్ చేయాలి, 90%కి న్యాయం జరగాలి. యాక్చువల్గా మన దగ్గర న్యాయం జరగకపోవడం వల్ల జరుగుతుంది అనేది నాకున్న ఒపీనియన్ అండి. ఇప్పుడు 90% మందికి అన్యాయం జరిగింది, అమ్మాయిలకి ఎంతమంది జరిగిందండి? హైదరాబాద్లో జరిగిన అమ్మాయికి మన ఎన్కౌంటర్ జరగడం వల్లే న్యాయం జరిగిందనే మైండ్ సెట్లో మనం ఉన్నాం. మరి మిగతా చాలా కేసు ఇండియా మొత్తంలో రిజిస్టర్ అవుతున్న ఎఫ్ఐఆర్లో ఎంతమందికి న్యాయం జరుగుతుంది, ఎంతమందికి శిక్షలు పడుతున్నాయి? వాళ్ళకు ఓపిక ఎక్కడ ఉంది? ఇప్పుడు నాకు అన్యాయం జరిగి నేను అగ్రీవ్ పార్టీ వచ్చి చెప్పారు, ఇన్ని రోజుల్లో వాళ్ళకు పడుతుంది. చట్టాల లొసుగులను అంటే దాంట్లో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే కౌంటర్ వేస్తున్నారు. ఆ అమ్మాయి ఆ రోజు చేసిందంటే ప్రూఫ్ ఏంటి, నేను అక్కడ లేనట్టు ప్రూఫ్ అయినసరికి దానికి టైం పడుతుంది ఆర్గ్యుమెంట్కి, ఫ్రెష్ ఆర్గ్యుమెంట్స్కి. ఇప్పుడు అమ్మాయి దగ్గర డబ్బులు లేవు అనుకోండి, లాయర్ని పెట్టుకోవడానికి కూడా డబ్బులు లేవు. అప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించేటప్పుడు ఎక్కడో చోట కాంప్రమైజ్ చేపిస్తున్నారు. సో ఇందులో కానీ అలాంటి జరగకుండా మన సౌదీ అరేబియా అంత కఠినం కాకపోయినా కానీ మన ఇండియాలో ఇలాంటి వాటికి ఇమీడియట్ శిక్షలు విత్ ఇన్ 1 yearలో అయిపోవాలి. మొన్న రీసెంట్గా ప్రజాప్రతినిధులకి 1 yearలో ఎలా అయితే సొల్యూషన్ రావాలి, 1 yearలోనే వెర్డిక్ట్ రావాలని ఎలా అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చిందో, నిర్భయ యాక్ట్ ప్రకారం కానీ పోక్సో యాక్ట్ ప్రకారం విత్ ఇన్ 6 months విత్ ఇన్ 1 yearలోనే దీనికి సంబంధించిన మొత్తం అయిపోవాలి. ఇప్పుడు వీళ్ళ కేసులో కూడా 6 monthsలో డిస్కషన్, జానీ మాస్టర్ కేసు కావచ్చు, హర్ష సాయి కేసు కావచ్చు, విత్ ఇన్ 6 monthsలో తేల్చేయండి అని చెప్తే తప్పెవరితో ఉప్పెవరితో తెలిపోద్ది మేడం. రైట్. కళ్యాణి గారు వినపడుతోందా అండి? ఏదైనా సమస్య వచ్చినప్పుడు నిక్కచ్చిగా, నిర్భయంగా, కరెక్ట్గా మాట్లాడే కళ్యాణి గారు చెప్పండి, అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముందు మనం ఎదగాలి కదా అని తప్పుడు మార్గాల్లో వెళ్ళకుండా ఉండాలి. జాగ్రత్తలు తీసుకోవడం కన్నా కూడా వీళ్ళు స్వీయ నియంత్రణ కావాలి. వీళ్ళు ముందు ఫస్ట్ వీళ్ళు నాకు వృత్తి కోసం నేను వెళ్తున్నాను, అంతేగాని నేను నిలబడడం కోసం వేరే వాళ్ళని పడిపోవడం కాదు, వేరే వాళ్ళతో ఇదవడం కాదు. అలాగే అట్ ద సేమ్ టైం అమ్మాయిలు వస్తే మీ ఇంట్లో కూడా అమ్మాయిలు ఉన్నారు, మీ చెల్లి, అక్క, తమ్ముడు అందరూ ఉన్నారు. సో మీరు చేస్తుంది తక్కువ అబ్బాయిలు కూడా అనిపించాలి, వాళ్ళు కూడా అలా చేయకూడదు పిచ్చి పనులని. సో అప్పుడు అన్ని బాగా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళందరూ బాగుపడిన వాళ్ళు ఉన్నారు, చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరు కదా, అందరూ చెడిపోయలేరు కదా. రైట్.
రైట్ ఇండస్ట్రీకి వచ్చి చెడిపోతారని కానీ ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళందరూ ఇది అవుతారని కానీ ఏం లేదు దానికి. రైట్ అట్లా ఏం లేదండి. కాకపోతే వాళ్ళు ఎవరు ఏం చేసినా స్త్రీ నియంత్రణ కావాలి అంటున్నాను. రైట్ అండి. రైట్, థ్యాంక్ యూ కళ్యాణి గారు మాతో పాటు జాయిన్ అయినందుకు. అలాగే త్రిపురనేని చిట్టిబాబు గారు సినీ నటుడు, నిర్మాత, అలాగే బోసు కంచర్ల జనసేన స్పీకర్ ప్యానెల్ మెంబర్, అలాగే తాటికాయల జయరాం గారు, అలాగే షకీల్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, అందరికీ ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.